హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోచు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ మిల్ మేకర్ కర్డ్ మసాలా లేదా మిల్ మేకర్ మసాలా. ఇలా మిల్ మేకర్స్తో సింపుల్గా ఒక్కసారి మసాలాను ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పద్ధతిలో చూపిస్తున్నాను. అలాగే కర్రీ త్వరగా అవ్వాలన్నా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈజీగా మసాలా కర్రీని క్షణాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్తో సర్వ్ చేసుకున్నా, రోటీస్తో సర్వ్ చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకుని అందులోనికి కప్పున్నర వరకు మిల్ మేకర్ను వేసుకోండి. నేను చిన్న సైజు మిల్ మేకర్లను తీసుకున్నాను, మీరు పెద్ద సైజుగా ఉన్న మిల్ మేకర్లను కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న మిల్ మేకర్లలోనికి మిల్ మేకర్ మునిగేంత వరకు వేడి వాటర్ని పోసి 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇలా వేడి నీటిలోనే ఉంచడం ద్వారా మిల్ మేకర్స్ సాఫ్ట్గా మారిపోతాయి. మిల్ మేకర్ కాస్త మెత్తపడేలోగా ఇలా ఒక చిన్న బౌల్ని తీసుకోండి. ఇలా తీసుకున్న బౌల్లోనికి 2 నుంచి 3 స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి. పెరుగు క్వాంటిటీ అనేది మీరు ప్రిపేర్ చేసుకునే కర్రీ గ్రేవీని బట్టి కాస్త ఎక్కువగా కానీ తక్కువగా కానీ తీసుకోండి. గ్రేవీ చిక్కగా కాస్త ఎక్కువగా రావాలంటే కర్డ్ను కాస్త ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న పెరుగులోనికి తగినంత కారం, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు లేదా 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి పెరుగులో ఈ మసాలాలన్నీ చక్కగా కలిసేలా బాగా కలపండి. పెరుగు మిశ్రమం అనేది ఎక్కడ ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలిసిపోవాలి. ఇలా అయితేనే మసాలాను కర్రీలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. కాబట్టి ముందుగా మసాలాను ఇలా ఉండలు లేకుండా కలిపి తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తరుగును వేసుకోండి. ఈ కర్రీలోకి ఆనియన్స్ క్వాంటిటీ కాస్త ఎక్కువగా తీసుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ని వేసుకున్న తర్వాత పొడవుగా చాప్ చేసిన 4 నుంచి 5 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్స్ మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి ఆనియన్స్ కాస్త మెత్తబడేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత కర్రీ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి మరొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం పసుపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టి తీసుకున్నాము కదా మిల్ మేకర్లను, ఇలా తీసుకున్న మిల్ మేకర్లన్నింటినీ స్ట్రైనర్లోకి వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. మిల్ మేకర్లను వేసుకున్న తర్వాత పోపంతా కలిసేలా బాగా కలిపి మరొక 5 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మిల్ మేకర్లన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను ఇలా రెడీ అయిన పోపులోకి వేసుకొని కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి కారం ఫ్రై అయ్యేంత వరకు బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయి కర్రీపై ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత కర్రీ మొత్తం బాగా కలిపి గ్రేవీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేది కర్రీ చిక్కదనాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ బౌల్పై మూతను పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. 5 నిమిషాలు చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా
మిల్ మేకర్ దహి మసాలా లేదా మిల్ మేకర్ మసాలా రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. నేనైతే రైస్తోనే సర్వ్ చేసుకున్నాను. మిల్ మేకర్ ఇష్టపడని పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇలా చేసి పెట్టారంటే కొంచెం కర్రీ కూడా మిగలకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ కూడా. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మిల్ మేకర్ మసాలాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.